సూటిగా మాట్లాడే యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం మత్తయి సువార్త 15 అధ్యాయం 7-20 వరకు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జనసమూహమును పిలిచి మీరు విని గ్రహించుడి. నోట పడున్నది మనిషిని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినదే మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పెను. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడితిరని నీకు తెలియనా అని ఆయన అడుగగా, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. వారి జోలికి పోకుడి. వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అనెను. అందుకు పేతురు, ఈ ఉపమాన భావం మాకు తెలుపమని ఆయన్ని అడుగగా, ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోవునంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గాని నోటి నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచును కానీ చేతులు కడుక్కొనక భోజనం చేయటం మనిషిని అపవిత్రపరచదని చెప్పాను. ఇప్పుడు ఈ వేషధారులారా అన్నారు 7వ వచనంలో. బైబిల్ అంతట్లో కూడా అతి చిన్న వచనం ఇదే. మొత్తం బైబిల్ అంతట్లో చిన్న వచనం ఈ 7వ వచనం అన్నమాట. ఇప్పుడు ఈ శాస్త్రులు పరిచయులు బోధకులనే వేషం వేసుకున్నారో పెదవులతో కనపరుస్తారు, కానీ హృదయంలో దేవుడు లేరు. వాళ్ళ హృదయంలో దేవునికి చోటు లేదు. దేవుని కనపరచరు. పెదవులతో బోధకులన్నీ వేషం వేసుకుని ప్రజల ముందు ఎలా ఉంటారు, బోధకులుగా బోధిస్తారనమాట. ఆ తర్వాత ఇక్కడ జనసమూహాలను చెప్తున్నారు, నోటలో తినేది, చేతులు కడుక్కోకుండా తినేది మనుషుల్ని అపవిత్రపరచదో, హృదయంలోంచి వచ్చే చెడ్డ మాటలే మనుషుల్ని అపవిత్రపరుస్తాయి అని చెప్పి అప్పుడు శిష్యులు అంటున్నారు, శాస్త్రులు పరిచయాలు అభ్యంతరపడ్డారు ఈ మాట విని అన్నప్పుడు, నా తండ్రిని నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడుతుంది, గురుడివాడు గురుడివానికి త్రోవ చూపలేడు అని అక్కడ చెప్తున్నారు. చెప్పాక అప్పుడు మాకు అర్థం చెప్పు, దీని అర్థం అని పేతురు అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, చేతులు కడుక్కోకుండా తిన్నదే కడుపులోకి వెళ్ళి బహిర్భూమికి బయటికి విడిచిపెట్టే పడదే, కానీ హృదయంలోంచి వచ్చే మాటలు ఏంటంటే దురాలోచనలు, నరహత్యలు, ఇతరుల గురించి దురాలోచనలు, నరహత్యలు చేయటం, వేశ్యాగమనం, వ్యభిచారాలు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు ఇతరుల మీద చెప్పడాలు, ఇతరులు దోసుకోవాలనుకోవటాలు, దేవుని దూషించటాలు, దేవదోషణలు, ఇవన్నీ హృదయంలోంచి వచ్చే చెడ్డవే. ఈ చెడ్డవే మనుషుల్ని అపవిత్రపరుస్తాయి కానీ చేతులు కడుక్కోపోవడం మనుషుల్ని అపవిత్రపరచదని చెప్పారు యేసయ్య.